తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టుకు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర కేబినెట్ ముందుగా కేరళ వయనాడు బాధితులకు సంతాపం వ్యక్తం చేసింది. అక్కడ కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సాయం ఇవ్వడానికి కూడా తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ప్రధానంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవెల్లి ప్రాజెక్టుకి 437 కోట్ల నిధులు విడుదల చేయడానికి కేబినెట్ మేజర్ నిర్ణయం తీసుకుంది. దాదాపు గత 10 ఏళ్లుగా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పనులు ప్రారంభించిన గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటి వరకు గత 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అక్కడ ఆ పనులు అలాగే పెండింగ్ ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నిధులను ఈ క్యాబినెట్లో 437 కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తెలంగాణలో గత ప్రభుత్వంలో ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి. ధరణి పోర్టలే అనేక అక్రమాలకు కేంద్రంగా మారినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ప్రజల నుంచి కూడా చాలా ఫిర్యాదులు తీసుకుంది. ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి అధికారులను కమిటీ వేసింది. దాని ద్వారా ఆ కమిటీకి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇక ధరణి పోర్టల్ను మారుస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మార్చింది. ఆ ధరణి పోర్టల్ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కూడా చెప్పింది. ఇక ఈరోజు జరిగిన కేబినెట్లో ధరణి పోర్టల్ స్థానంలో భూమాత కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చడానికి ఈరోజు కేబినెట్ ఆమోదించింది. ఇక రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. రెవెన్యూ చట్టాన్ని, కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఈ భూ వివాదాలకు సంబంధించిన పరిష్కరించడానికి గతంలో 10 ఏళ్ళు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే రెవెన్యూ చట్టాలు ఉన్నాయో అదేవిధంగా ఈసారి రెవెన్యూ చట్టంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రధానంగా నిరుపేదలు, మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబాల్లో ఈ రెవెన్యూ ఇష్యూస్ కాకుండా ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ చట్టానికి ఈరోజు భూమాత పేరుతో ఉన్న కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు మేజర్గా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే ఇక ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. దాదాపు లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటినన్నిటి కూడా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వచ్చు, ఈ కొత్త ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డ్స్ ఇస్తే ఎంత భారం పడుతుంది ప్రభుత్వం పైన, ఆర్థిక భారం పడుతున్న అంశంపై సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అనే అంశాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్లో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఒక చర్చ జరిగింది. అయితే చాలా రోజులుగా జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది,
ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతాయి, రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు ఎంతమంది, కొత్తగా ఏ సంవత్సరం ఏ నెలలో భర్తీ చేస్తాన అంశం సంబంధించి ఒక్కొక్క సంవత్సరం సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా తేదీలు రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూసీ నది డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మూసీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో భారీ స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజన్ ప్రాజెక్టుగా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు డిపిఆర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తారు, ఎన్ని ఇప్పటివరకు భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై కూడా పూర్తిగా రేపు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేజర్గా ఒక ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా మూసీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఈ మూసీ సుందరీకరణ, అదేవిధంగా మూసీలో వస్తున్న ఈ వ్యర్థాలను నేరుగా మూసీలో కలవకుండా నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అయితే దీని డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు ఏ విధంగా సమీకరిస్తారు, వరల్డ్ బ్యాంక్ ద్వారా సమీకరిస్తారా, ఎవరు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుందని సంబంధించిన రేపు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం. దీంతోపాటు డిగ్రీ పూర్తి చేసుకున్న బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటన చేశారు. రేపు క్లారిటీగా రేపు ఈమె ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక క్రికెటర్ సిరాజ్కు ఆయనకు కూడా ఇప్పటివరకు ఆయన గ్రూప్ స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు కదా, ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఇంటర్ బేస్లో ఉన్న ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీ నుంచి ఒక ప్రకటన చేయడానికి అవకాశం ఉంది. ధరణిలో స్థానంలో కొత్త రెవెన్యూ చట్టము, అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ ఏ విధంగా ఉండబోతుంది, నిధుల సమీకరణ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండరు, ఈ అంశాలకు సంబంధించి రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఈరోజు జరిగిన క్యాబినెట్లో చర్చ జరిగింది. వాటిపై నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరి కాసేపట్లో అధికారికంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీసుకున్న మెజారిటీ హామీలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటివరకు రైతు సంబంధించిన హామీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న జాబ్ క్యాలెండర్ కానీ కొత్త రెవెన్యూ చట్టం సంబంధించిన కొత్త రెవెన్యూ చట్టము, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రధాన హామీలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కాబట్టి వాటిని ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. రేపు అసెంబ్లీ చివరి రోజు కావడంతో ఈ కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం.